గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ వాచ్ అండ్ అనాలిసిస్. ఇవాళ ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్, వాటి డీటెయిల్స్ని ఒకసారి చూద్దాం. ముందుగా మనం చూసుకుంటే కనుక ఈనాడు దినపత్రికకి సంబంధించి మనం చూసుకుంటే ఏదైతే 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా 4 రాష్ట్రాలు, ఒకటి కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరి, అక్కడ మనం చూసుకుంటే కనుక రిజల్ట్స్ కౌంటింగ్ సంబంధించి చాలా ఉత్కంఠంగా సాగిందనే చెప్పాలి. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అయ్యాయా లేదా అనే విషయంలో కూడా మనం చూసుకుంటే కనుక బెంగాల్లో భాజపా ప్రభంజనం, తమిళనాట దళపతి సంచలనం అంటూ కూడా ప్రధానంగా హెడ్లైన్ వేస్తూ వచ్చారు. భాజపా ప్రభంజనంతో మనం ఇక్కడ చూసుకుంటే కనుక బెంగాల్లో భాజపా విజయం అనైతికం, 100కు పైగా స్థానాల్లో తీర్పును ఆ పార్టీ దోచుకుంది. మోదీ, అమిత్ షా, కేంద్ర బలగాల సహకారంతో కూడా ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు చట్టవిరుద్ధం అంటూ కూడా మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే 15 సంవత్సరాలుగా కూడా అక్కడ పాగా వేసిన, ఒక రకంగా చెప్పాలంటే బెంగాల్లో మమతా బెనర్జీ కంచు కోటని ఇటు మోదీ, షా ద్వయం కూల్చిందనే మనం చెప్పుకోవాలి. ఏదైనా అది అనైతికం అంటూ అవి చేసిన, సహజంగా గెలిచిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలు ఇలానే ఉంటాయి. బట్ ఈసారి ఎలాగైనా సరే భాజపా పాగా వేస్తుందన్నట్టుగానే పాగా వేశారు. జనంలో ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేల తీరుకు సంబంధించి కావచ్చు, అక్కడ టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ వ్యవహరించిన తీరుకు సంబంధించి చాలా గట్టిగా ప్రజల్లోకి తీసుకువెళ్లారని మనం చెప్పుకోవాలి. అందుకే భాజపా ప్రభంజనం బెంగాల్లో, తమిళనాడు దళపతి సంచలనం అంటూ కూడా ప్రధానంగా హెడ్లైన్ రాస్తూ వచ్చారు. ఇక మమత కోటను బద్దలు కొట్టిన మోదీ, షా ద్వయం, బెంగాల్లో భారీ మెజార్టీ సాధించిన కమలదళం, 15 ఏళ్ల తృణమూల్ అధికారానికి తెర, ద్రవిడ పార్టీలను మట్టి కరిపించిన టీవీకే తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరం. నిజంగా పార్టీ స్థాపించిన 2 సంవత్సరాల్లోనే, అంటే దాదాపు 27 నెలల కాలంలోనే ఆల్మోస్ట్ చూసుకుంటే కనుక అతిపెద్ద పార్టీగా అవతరించింది తమిళక వెట్రి కళిగం, అంటే విజయ్ స్థాపించినటువంటి టీవీకే పార్టీ. సో నిజంగా అతిపెద్ద పార్టీగా అంటే అక్కడ మనం తమిళనాడులో ఒకసారి పరిశీలిస్తే డిఎంకే, అన్నా డిఎంకే గతంలో చూసుకున్నా కూడా ఈ 2 పార్టీలు అధికారంలోకి వస్తూ ఉన్నాయి. ఒకసారి ఒకరు అధికారంలో ఉంటూ ఇంకొకసారి ఇంకొకరు అధికారంలో. కానీ ఎప్పుడైతే విజయ్ వచ్చిన తర్వాత ఒక హంగ్ ఏర్పడుతుందేమో అనుకున్నారు, కానీ కింగ్ మేకర్ అవుతారనుకున్నారు, కానీ కింగ్ అయ్యేటువంటి స్థాయిలో ఎవరు ఊహించలేరు. కానీ నిజంగా అది అనుకోని పరిణామం అయినప్పటికీ కూడా తమిళ ప్రజలంతా విజయ్ వైపే ఉన్నారు అనేది మనకు అర్థమైందనమాట. అతిపెద్ద పార్టీగా అవతరించింది. సొంత స్థానాల్లో ఓటమి పాలైన మమతా బెనర్జీ, స్టాలిన్ గెలిచి పరువు దక్కించుకున్న విజయన్ అంటూ కూడా ప్రధానంగా రాసుకొచ్చారు. ఇక కేరళలో యూడీఎఫ్ హవా, 3/2 మెజార్టీ, కామ్రేడ్లకు పరాభవం. కామ్రేడ్లకు పరాభవం అన్న విషయంలో మనం చూసుకుంటే కనుక ఏ ఒక్క రాష్ట్రంలో కూడా అటు ఎల్డీఎఫ్ చేజిక్కించుకున్నది లేదు కాబట్టి, చేజారిపోయింది కాబట్టి 1960 దశకం తర్వాత, 60 తర్వాత ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు ఒకసారి మనం చూస్తున్నాం. ఎల్డీఎఫ్ చేజారిపోయింది. ప్రస్తుతం యూడీఎఫ్, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి యూడీఎఫ్ హవా కొనసాగిందని మనం చెప్పుకోవాలి. ఇక అస్సాం విషయానికి వస్తే కమలం మళ్ళీ తిరుగులేని విజయం దక్కించుకుంది. భాజపా హ్యాట్రిక్ విజయం అని చెప్పుకోవాలి. అస్సాం విషయానికి వస్తే కనుక పుదుచ్చేరిలో సామాన్యుడే రారాజు, రంగస్వామికే పట్టం అంటూ కూడా ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఇక్కడ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయో చూద్దాం. పశ్చిమ బెంగాల్కి సంబంధించి 293 స్థానాలు, అంటే ఇంకొకటి ఫాల్తా నియోజకవర్గం మనం చూసుకుంటే కనుక 21న దానికి సంబంధించిన పోలింగ్, 24 మే 24న రిజల్ట్ ఉంటుంది. అక్కడ మనకి కొంత చెదురుముదురు గట్టెలు, అంటే ఆ బాక్సెస్కి వీళ్ళు కూడా ఏం చేశారంటే ఒక ప్లాస్టర్ వేయడం వల్ల కూడా మళ్ళీ అక్కడ రీపోలింగ్, అంటే టీఎంసీకి సంబంధించిన వాళ్ళు అడ్డుకోవడం, ఇదంతా జరగడం వల్ల 294 స్థానాలు 293కి జరిగాయి. భాజపా 206 స్థానాలు కైవసం చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్, టీఎంసీ 81 స్థానాలు, కాంగ్రెస్ 2కే పరిమితమైంది. ఇక తమిళనాడు విషయానికి వస్తే కనుక టీవీకే తమిళక వెట్రిక కళిగం గుర్తు విజిల్, ఇక అది 108 స్థానాలని కైవసం చేసుకుంది. ఆల్మోస్ట్ ఇక్కడ యాక్సిస్ మై అనేటువంటి ఒకటి సర్వేకి సంబంధించి మనం చూసుకున్నా కూడా టీవీకేకి 98 నుంచి 102 స్థానాలు అన్నట్టుగా కూడా చెప్పారు. కానీ ఇక్కడ 108 స్థానాలు కూడా ఇంచుమించు దాన్ని దాటుకుని కూడా స్థానాలు కైవసం చేసుకుంది. ఇక డిఎంకే 73 స్థానాలతో 2వ స్థానంలో, అన్నా డిఎంకే 53 స్థానాలతో కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక కేరళ విషయానికి వస్తే 140 స్థానాలకు సంబంధించి కూడా యూడీఎఫ్ 102 స్థానాలు, ఎల్డీఎఫ్ 35, ఎన్డీఏ 3 స్థానాలకే పరిమితమైంది. ఇక అస్సాం విషయానికి వస్తే 120 స్థానాలకి భాజపా వచ్చేసి బీజేపీ 102 స్థానాలు, కాంగ్రెస్ 21 స్థానాలు, ఏఐయూడీఎఫ్ 2 స్థానాలకు పరిమితమైంది. పుదుచ్చేరి విషయానికి వస్తే ఎన్డీఏ 18 స్థానాలు, డిఎంకే 6, టీవీకే 3 స్థానాలు, అంటే టోటల్గా 30 స్థానాలు. సో దీని ఏంటంటే ఓవరాల్గా చూసుకుంటే కనుక
3 రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగిందనే చెప్పుకోవాలి. బెంగాల్, పుదుచ్చేరి, అస్సాం. ఇక అటు తమిళనాడులో టీవీకే కావచ్చు. ఆ తర్వాత మనం చూసుకుంటే కనుక వరుసగా ఇక్కడ మనం చూసుకుంటే పుదుచ్చేరిలో చూసుకుంటే ఎన్డీఏ, అస్సాంలో భాజపా, నేను అన్నట్టు పశ్చిమ బెంగాల్లో భాజపా, తమిళనాడులో టీవీకే, తర్వాత కేరళలో చూసుకుంటే యూడీఎఫ్, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి యూడీఎఫ్, ఎల్డీఎఫ్ కోల్పోయింది. అది ఇక్కడికి వచ్చినటువంటి సినారియో. ఇక మనం చూసుకుంటే కనుక ఇక్కడ యావత్ భారతంలో ఆసక్తి రేకెత్తించిన 5 అసెంబ్లీల ఎన్నికల ఫలితాల్లో మార్పే మంత్రమైంది. మమతా దీదీ 15 ఏళ్ల పాలనకు బ్రేకులు వేస్తూ బెంగాల్లో భాజపా బంపర్ హిట్ కొట్టింది. ద్రవిడ పార్టీల సుధీర ఆధిక్యాన్ని సవాల్ చేస్తూ తమిళనాట సినీ హీరో విజయ్ అరంగేట్రంతో అదరగొట్టారు. కేరళలో యూడీఎఫ్ మళ్లీ పీటమెక్కగా కామ్రేడ్లు దేశంలో ఎక్కడా అధికారంలో లేకుండా పోయారు. అస్సాంలో కమలనాథులు ముచ్చటగా 3వసారి విజయభేరి మోగించారు. పుదుచ్చేరిలో మళ్లీ సామాన్యుడికే పీఠం దక్కింది. అస్సాం, పుదుచ్చేరి తప్పిస్తే అంతటా ఓటర్లు మార్పునే కోరుకున్నారనేది నిజంగానే అస్సాం, పుదుచ్చేరిలో భాజపా హవా కొనసాగింది. మిగతా చోట్ల మార్పు కోరుకున్నారనేది మనకి దీంతో స్పష్టమైందనమాట. సో మరి ఇక్కడ ఒకటే ప్రశ్న, గెలుపు అనంతరం కూడా విజయ్ దరహాసం అంటూ కూడా ఇమేజ్ మనం చూస్తున్నాం. విజయ్తో కలిసేది ఎవరు, ఏ పార్టీకి దక్కని మెజార్టీ? వారి తండ్రి చంద్రశేఖర్ కూడా చెప్పారు, విజయ్ 1% కూడా అనుమానించలేదు ఓడిపోతానని, ఖచ్చితంగా గెలుస్తాననుకున్నారు. ఎందుకంటే తమిళ ప్రజల్లో ఆయనకున్న హీరో ఇమేజే కాదు, ప్రతి కుటుంబంలో తనొక బ్రదర్ లాగా, తనొక తండ్రి లాగా చూస్తారు, తనొక కుటుంబంలో సభ్యుడిగా కూడా ట్రీట్ చేస్తారు అన్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. అదేవిధంగా 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా టీవీకి అవతరించడంతో కూడా ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటుకు మరో 10 సీట్ల అవసరం ఉన్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ మిగతా వామపక్షాలతో కలిసి ముందుకు వెళ్తారా, అన్నాడీఎంకేతో వెళ్తారా అనేది చూడాలి. మరి ఆ దిశగా ఎలాంటి ఏర్పాట్లు అంటే ఇప్పటికే గెలిచిన వాళ్ళందరినీ కూడా అక్కడ ఆఫీస్కి రమ్మని దీనికి సంబంధించి ప్రభుత్వ ఏర్పాటు దిశగా కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఇది ప్రధానంగా ఉన్న హెడ్లైన్. ఇక ఈనాడు దినపత్రికలో తర్వాత మనం చూసుకుంటే కనుక గ్రామీణ పేదలకు 1,00,000 ఇళ్ళు నెలాఖరు నాటికి కేంద్రం నుంచి మంజూరయ్యే అవకాశం, 6-7 లక్షల మంది అర్హులుగా గుర్తింపు, మిగతా వారికి విడతల వారీగా కూడా మంజూరు చేసే దిశగా ఆలోచనలు. ఈనాడు అమరావతి, సొంతగూడు లేని గ్రామీణ ప్రాంత పేదలకు త్వరలో కూటమి ప్రభుత్వం తీపిక అందించనుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి 1,00,000 ఇళ్ళు మంజూరుగా ఉన్నాయి. కేంద్రం నుంచి ప్రస్తుతానికి 1,00,000 ఇళ్ళు మంజూరైన ఆ లబ్ధిదారులను కూడా గుర్తించారు. ఇప్పటికే 6-7 లక్షల మందిని కూడా గుర్తించారు. అందులో ఇప్పుడు ప్రస్తుతం 1,00,000 ఇళ్ళు మంజూరైన, మిగతావి విడతల వారీగా కూడా ఇస్తామని చెప్తున్నారు. సో అది ఎప్పటి నుంచి అంటే మనం చూసుకుంటే కనుక ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY గ్రామీణ 2.0 పథకం కింద ఇది చేపట్టారు. జూన్ నుంచి లబ్ధిదారులు ఈ గృహ నిర్మాణాలు చేపట్టేలా కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రానికి అవసరమైన మిగతా గృహాలని కేంద్రం విడతల వారీగా మంజూరు చేయనున్నట్టు తెలుస్తోంది. సో వైకాపా హయాంలో ఒక్క ఇల్లు మంజూరు చేయలేదు గతంలో అనేది. దాదాపు 4 లక్షల మంది అప్పట్లోనే సొంత ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న ఇవ్వనటువంటి పరిస్థితి. ఆ డీటెయిల్స్ కావాలంటే మిగతాది 14వ పేజీలో ఉంది, డీటెయిల్గా చూడొచ్చు. ఇక అది ప్రధాన వార్త. మరోవైపు మీ పనితీరు చెత్తగా ఉంది, సుప్రీంకోర్టు రిజిస్ట్రీపై CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆగ్రహం అంటూ కూడా ఒక హెడ్లైన్ని మనం చూస్తున్నాం. విషయంలోకి వెళ్తే సర్వోన్నత న్యాయస్థాన పాలనా విభాగమైన సుప్రీంకోర్టు రిజిస్ట్రీపై ప్రధాన న్యాయమూర్తి CJI జస్టిస్ సూర్యకాంత్ సోమవారం మండిపడ్డారు. రిజిస్ట్రీ పనితీరు చెత్తగా ఉంది, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తామే సూపర్ CJIL అని భావిస్తున్నారంటూ చురకలేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇతరులకు నోటీసులు పంపించకపోవడంపై తీవ్రంగా ఆక్షేపించినటువంటి పరిస్థితి. దాదాపు 37,000 కోట్ల పెట్టుబడుల మోసానికి సంబంధించిన కేసులో నిందితురాలు ఆయుషి మిత్తల్ అలియాస్ ఆయుషి అగర్వాల్ బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక అదేవిధంగా మార్చి 23 నాటి ఉత్తర్వుల్లో ఈడీకి ఇతరులకు ధర్మాసనం నోటీసు జారీ చేయలేదనే అభిప్రాయానికి రిజిస్ట్రీ ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. దీనిపై నిజ నిర్ధారణ జరిపించాల్సి ఉందన్నారు. పాలనాపరమైనటువంటి లోపంపై దర్యాప్తు నిర్వహించాలని జ్యుడిషియల్ రిజిస్ట్రార్ను ఆయన ఆదేశించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తం మీద ఈ పనితీరుకు సంబంధించి, రిజిస్ట్రీ పనితీరుకు సంబంధించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వాళ్లే CJI ఎలా ఫీల్ అయిపోతున్నారంటూ కూడా మాట్లాడుతూ చురకలు అంటించారు. ఇక మరో వార్త మనం చూసుకుంటే కాదేది కమిషనర్లకు అనర్హం, అక్రమాలకు అడ్డాగా APMSIDC. ఇక్కడ విషయానికి వస్తే కనుక ఒక వైద్య ఆరోగ్య శాఖకు వెన్నెముక లాంటి ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక వస్తువుల అభివృద్ధి సంస్థ APMSIDCలో పాలన గాడి తప్పిందంటూ కూడా రాసుకొచ్చారు. ఇక వర్గ పోరుతో కూడా రచ్చకెక్కుతున్న ప్రభుత్వ ప్రతిష్ట, వైకాపాతో అంటకాగిన వాళ్ళదే నేటికి పెత్తనం జరుగుతుంది అక్కడ అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది.
విషయాల్లోకి వెళ్తే సంస్థ పాలన కార్యకలాపాలపై పట్టు ఉందంటూ కీలక స్థానాల్లో కొందరేళ్లుగా తిష్ట వేసుకుని కూర్చున్నటువంటి పరిస్థితి. వీరు తమ విధులను పక్కన పెట్టి కమిషన్లు దండుకునే వ్యవహారాలు సాగిస్తున్నారు. తాము మంత్రివర్గం అంటూ కొందరు, తమ చైర్మన్ వర్గం అంటూ మరికొందరు అడ్డగోలుగా పెత్తనాలు చలాయిస్తున్నారు. ఈ వర్గపోరును ఆసరాగా చేసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండానే కొన్ని నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుంటున్నారు. ప్రధానంగా మంగళగిరిలో ఉన్నటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక వసతుల అభివృద్ధి సంస్థకి సంబంధించినటువంటి బిల్డింగ్, అక్కడ ఆ ఇమేజ్ని మనం చూసుకుంటున్నాం. సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రభుత్వ సంప్రదింపులు లేకుండా కూడా. కొందరిది మంత్రివర్గం, కొందరిది చైర్మన్ వర్గం అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఏది ఏమైనా కూడా కమిషన్లకు సంబంధించి కూడా అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి వార్తను మనం ప్రధానంగా చూస్తున్నాం. ఇది ఈనాడు దినపత్రికలో మనం చూసుకున్నటువంటి వార్తలు అనమాట. ఇక ప్రధానంగా చూసుకుంటే ఇవి ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. ఇక సాక్షి దినపత్రికకి సంబంధించి మనం చూసుకుందాం. సాక్షి దినపత్రికలో ముందుగా మనం చూసుకుంటే కనుక చాలా పెద్ద పెద్ద లెటర్స్తో తమిళనాట విజయ్ విన్నింగ్ సౌండ్, విజిల్ విన్నింగ్ సౌండ్, విజయ్ కాదు విజిల్ విన్నింగ్ సౌండ్, చాలా గట్టిగా సౌండ్ చేశారు. విజిల్తో సౌండ్కి రీసౌండ్గా ప్రజలు కూడా సౌండ్ చేశారంటూ కూడా రాసుకొచ్చారు. విజయ్ బ్లాక్ బస్టర్ అంటూ రాసుకొచ్చారు. అతిపెద్ద పార్టీగా టీవీకి ఒంటరి పోరులో 107 స్థానాలతో విజయగతం, అంటే 108, 108. బట్ చరిత్ర సృష్టించిన మరో ఎంజీఆర్గా తలపతి, నిజంగా ఆ అరా కూడా రాసుకొచ్చారు. విజయ్ సంబంధించి హైలైట్ చేస్తూ కూడా ఎంజీఆర్ని గుర్తు చేసుకునేలాగా ఆయన తీరుంది అంటూ కూడా. చరిత్ర సృష్టించిన మరో ఎంజీఆర్గా దళపతి, పార్టీ స్థాపించిన 2 ఏళ్లలోనే ప్రభంజనం, తొలి ఎన్నికల్లోనే అధికారం కైవసం చేసుకునే దిశగా అడుగులు, పెరంబూర్, తిర్చాపల్లి, ఈస్ట్ త్రిచి అనమాట 2 చోట్ల భారీ ఆధిక్యంతో విజయ్ గెలుపు. త్రిముఖ సమరంలో మొదటి నుంచి చూసుకున్నా కూడా ఈ 2 స్థానాల్లో విజయ్ ప్రభంజనం సృష్టిస్తారని అనుకున్నా. ఎందుకంటే ఆయనకు అక్కడ సర్వేల్లో ఆయనకు ఉన్నటువంటి యువ ఓటర్లు కావచ్చు, మహిళా ఓటర్లు కావచ్చు. ఇంకో విషయం కూడా మనం చెప్పుకోవాలి. ఇక్కడ యువ ఓటర్లతో పాటు జంజీ కిడ్స్ ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు, మార్పు కోరుకుంటున్నారు. దీంతో పాటు ఇక్కడ దళిత ఓట్స్ కూడా ఆయనకి ప్లస్ అయ్యాయి అనేది మనం చెప్పుకోవాలన్నటువంటి విషయం. ఇక త్రిముఖ పోరులో మట్టి కర్పించిన ద్రవిడ పార్టీలు అధికార డిఎంకే 2వ స్థానానికి, అన్నా డిఎంకే 3వ స్థానానికి పరిమితం. డిఎంకే కూటమికి 74 సీట్లు, అన్నా డిఎంకేకు 53. సో డిఎంకే 2వ స్థానానికి పరిమితమైంది. కొళత్తూరు నియోజకవర్గం, ఏదైతే సీఎం స్టాలిన్ పోటీ చేసిన నియోజకవర్గం ఉందో అక్కడ ఓటమి పాలైనటువంటి పరిస్థితి. సో ఏదైనా విజయ్ బ్లాక్ బస్టర్కి సంబంధించినటువంటి న్యూస్ చూస్తున్నాం. ఆల్రెడీ మనం చూసినవే. అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్, హిమంత సారథ్యంలో మరోసారి అధికారం కైవసం చేసుకున్న కమలదళం రిపీట్ అయింది హ్యాట్రిక్. కాంగ్రెస్కు ఘోర పరాభవం, గొగోయ్ పరాజయం. కేరళలో యూడీఎఫ్ 10 ఏళ్ల తర్వాత అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ కూటమి 102 సీట్లలో గెలుపు, 35 సీట్లకు పరిమితమైన ఎల్డీఎఫ్. సీఎం రేస్లో ఎవరనే విషయానికి వస్తే సతీష్ అనేటువంటి పేరు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కేరళలో. పుదుచ్చేరిలో ఎన్డీఏదే 30 స్థానాలకు ఎన్నికలు, అత్యధిక స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయకేతనం. పోటీ చేసిన 2 చోట్ల సీఎం రంగస్వామి ఘన విజయం అంటూ కూడా రాసుకొచ్చారు. ఏది ఏమైనా తర్వాత మనం చూసుకుంటే 49 ఏళ్ల రికార్డు బద్దలు, ఎంజీఆర్ తర్వాత చరిత్ర సృష్టించిన విజయ్. టీవీకే చీఫ్ తలపతి విజయ్ తమిళ రాజకీయాల్లో కొత్త చరిత్రను నెలకొల్పారు. 1970 తర్వాత ఎంజీ రామచంద్రన్ సాధించిన అద్భుతమైన విజయాన్ని మళ్ళీ ఎవరూ పునరావృతం చేయలేకపోయారు. ఇప్పుడు అదే విజయాన్ని విజయ్ గుర్తు చేశారు ప్రజలకు అనేది అక్కడ చర్చించుకున్నటువంటి అంశం అనమాట. సో అతిపెద్ద పార్టీగా టీవీకి ఒంటరి పోరులో 107 స్థానాలు అనేది మనం చూసాం, 108. సో ఏ తర్వాత మనం చూసుకుంటే కనుక ఖచ్చితంగా మనం డిస్కస్ చేయాల్సిన తమిళనాడు తర్వాత అందరి ఫోకస్ ఆల్ ఐజ్ ఆన్ వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్. ఎందుకంటే అటు బంగ్లాదేశ్ ఇన్సిడెంట్స్ కావచ్చు, పశ్చిమ బెంగాల్కి సంబంధించి అక్కడ ఆర్జీకర్ హాస్పిటల్ ఇన్సిడెంట్ కావచ్చు, వారి తల్లి కూడా పోటీ చేశారు. ఎవరైతే మరణించారో, ఒక సోదరి మరణించారో, నిజంగా అది అత్యంత దారుణం. సంబంధించి కూడా ఆవిడ బీజేపీ నుంచి పోటీ చేసి ఇంకెప్పుడు మహిళలకి అక్కడ అన్యాయం జరగకుండా చూసే బాధ్యత తీసుకోవాలన్న ఇదితో కూడా పోటీ చేసి చాలా అత్యధిక మెజార్టీతో గెలవడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. సో ఏదేమైనా కూడా వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే కనుక బెంగాల్ టైగర్, దీదీ కోటకు మోదీ బీటలు, బెంగాల్ టైగర్ అంటూ కూడా రాసుకొచ్చారు. 15 ఏళ్ల ప్రస్థానాన్ని కంచుకొట్టిన బీటలు వారేలా కూడా చేశారు. బట్ అది అనైతికం, 100 స్థానాలకు రిగ్గింగ్ జరిగింది, అది ఇది అని చెప్పి ఆవిడ మాట్లాడుతున్నప్పటికీ కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. స్థానికంగా కూడా అక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, వ్యవహార శైలి కావచ్చు, ప్రతిదీ కూడా 15 ఏళ్ళ నుంచి బెంగాల్లో చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేదు అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే ఇటు మోదీకి పట్టం కట్టారంటే మోదీ షాద్ భయం
అక్కడ పాగా వేశారని మనం చెప్పుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం, 293 స్థానాలకు గాను 206 స్థానాల కైవసం. బెంగాల్ చరిత్రలో మొట్టమొదటిసారిగా బీజేపీ సర్కార్. దీనిలో మనం ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సినటువంటి అంశం, ఇక్కడ పశ్చిమ బెంగాల్లో గెలవడం వల్ల ఏంటి ఉపయోగం అంటే, ఏదైతే వికసిత్ భారత్ 2047కు సంబంధించి సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ ఆల్మోస్ట్ ఇండియాలో ప్రధాన రాష్ట్రాల్లో కూడా తన శక్తిని కూడగట్టుకుంటూ వస్తున్నటువంటి ఎన్డీఏ బీజేపీ ముఖ్యంగా ఇప్పుడు పశ్చిమ బెంగాల్ విజయంతో కూడా ఇంకా మోదీ షా ద్వయానికి తిరుగులేదనేది ఇంకొకసారి రుజువు చేశారనే చెప్పుకోవాలి. బెంగాల్ చరిత్రలో మొట్టమొదటిసారిగా బీజేపీ సర్కార్ 1972 తర్వాత తొలిసారిగా కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఉండడం, 81 స్థానాలకే పరిమితమైన తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ. భవానీపూర్లో శివేందు అధికారి చేతిలో మమతా బెనర్జీ ఓటమి. ఇది ఖచ్చితంగా ఇక్కడ రెడ్ లైన్లో హైలైట్ చేస్తూ వచ్చారు. భవానీపూర్, నందిగ్రామ్, ఇక్కడ నిన్న కౌంటింగ్ సరళి పరిశీలిస్తే కనుక మమతా బెనర్జీ ఒక్కోసారి ఆధిక్యంలో వస్తూ ఉన్నారు, తర్వాత శివేందు అధికారి ఒక్కోసారి ఆధిక్యంలో ఉంటూ వచ్చారు. కానీ చివరిగా మనం చూసుకుంటే కనుక భవానీపూర్లో శివేందు అధికారి చేతిలో మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారు. గతంలో కూడా ఇది మనం చూసాం. ఏదేమైనా కూడా ఆల్మోస్ట్ 1972 తర్వాత తొలిసారిగా కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం చూస్తున్నాం. కాంగ్రెస్కు కేవలం 2 సీట్లు, కమ్యూనిస్టులకు 2 సీట్లు. బీజేపీ పంచతంత్రం, బెంగాల్లో అండగా నిలిచినటువంటి మహిళలు, మతువాలు, కమలానికి ఓటేసినటువంటి బెంగాల్ వలసదారులు అనేది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎస్ఐఆర్ ప్రక్రియను వాళ్ళు ఎంతో వ్యతిరేకించారు, బట్ అనైతికంగా జరిగిన ఈ ఎన్నికలని మాట్లాడినప్పటికీ కూడా ఓవరాల్గా చూసుకుంటే కనుక 206 స్థానాలతో కూడా బీజేపీ కైవసం చేసుకుందని మనం చెప్పుకోవాలి. ఇక్కడ మనం ఆల్రెడీ ఈ అనాలిసిస్ని చూసాం. ఉన్న సీట్లన్నీ, మ్యాజిక్ ఫిగర్ ఎంత ఏంటి అనేది ఆ కథా కమామిషి అంటాం మనం డీటెయిల్గా చూసుకుంటూ వచ్చాం. ఇక తర్వాత మనం చూసుకుంటే కనుక ఇక్కడ మార్గదర్శి కేసు ఇక్కడితో ముగించాలంటే ఆస్తులు అటాచ్ చేసి బాధితులకు పంచుతాం. సుప్రీంకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఒక వ్యక్తి మరణించిన మాత్రాన కొనసాగుతున్న ఆర్థిక సంస్థపై నమోదైన క్రిమినల్ ప్రొసీడింగ్స్ ముగిసిపోవు. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన వ్యవహారం కాదు, ప్రజాధనానికి సంబంధించినటువంటి వ్యవహారం అంటూ కూడా సుప్రీంకోర్టు మాట్లాడింది. చట్టాల ఉల్లంఘన కేసును ఇక్కడితో ముగించాలంటే మార్గదర్శి ఆస్తులను అటాచ్ చేసే మొత్తాన్ని బాధితులకు పంచుతామంటూ కూడా సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. రామోజీ మృతితో మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ముగియవు. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన వ్యవహారం కాదు, ప్రజాధనానికి సంబంధించిన చట్టాల ఉల్లంఘన. ఆర్బీఐ, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు మార్గదర్శికి నోటీసులు జారీ. కేసు మూసివేయాలన్న మార్గదర్శి న్యాయవాది ముకుల్ రోహిత్కి వాదనకు సుప్రీం బ్రేక్. దర్యాప్తు దశలో కేసును హైకోర్టు కొట్టివేయడంపై సుప్రీంకోర్టులో ఉండవల్లి పిటిషన్ అంటూ కూడా రాసుకొచ్చారు. సో ఏదేమైనా నిజంగా ఇలాంటివి జరగాలి. ఎందుకంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత అందులో ఉన్నటువంటి మిస్టేక్స్ ముగిసినట్టు కాదు, ఇది ప్రజాధనం దుర్వినియోగం కాబట్టి ప్రజాధనాన్ని వాళ్ళకే ఆస్తులు అమ్మి అయినా వాళ్ళకి పంచుతామంటూ కూడా ఆస్తులు అటాచ్ చేసి బాధితులకు పంచుతామని సుప్రీంకోర్టు నిజంగా చెప్పడం అనేది హర్షించదగ్గ విషయం. ఇక అప్పు చేయడంలో ఇది బాబు మార్క్ అంటూ కూడా రాసుకొచ్చారు. ప్రభుత్వ గ్యారంటీతో మార్క్ఫెడ్ చేయనున్న అప్పు 1800 కోట్లు. 23 నెలల్లో చంద్రబాబు సర్కార్ చేసిన అప్పు విషయానికి వస్తే 3,62,855 కోట్లు అంటూ రాసుకొచ్చారు. సగటున నెలకు చూసుకుంటే కనుక 15,776 కోట్లు, రోజుకు చేసిన అప్పు 526 కోట్లు అంటూ కూడా ప్రధానంగా బాబు మార్క్ అంటే ఇదే, సంపద సృష్టించడం కాదు, అప్పులు చేయడం అంటూ కూడా సాక్షి దినపత్రికలో రాసుకుని వచ్చారు. ఇక తర్వాత మన పవన్లో ఆ ఫైర్ ఏది? తమిళనాట విజయ గెలుపుతో జనసేన శ్రేణుల్లో అంతర్మదనం. పార్టీ పెట్టి 12 ఏళ్ళైనా ఇంకా పొత్తు తిరుగుడు. పువ్వు మాదిరే రాజకీయం ఎందుకు? ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేకపోవడం వల్లే రాజకీయంగా ఎదగలేకపోతున్నారనేటువంటి ఆవేదన అంటూ కూడా రాసుకొచ్చారు. సొంతంగా ఎదగడానికి ప్రయత్నించకుండా మరో 15 ఏళ్ళు పొత్తులే అంటూ పవన్ ప్రకటనలు ఎందుకు? టీడీపీకి ఊడిగం చేయాల్సిన దౌర్భాగ్యం తమకెందుకని జనసేన శ్రేణుల్లో ఆవేదన అంటూ రాసుకొచ్చారు. మన పవన్లో ఆ ఫైర్ ఏది? విజయ్కు నా ఫైర్ ఏది? ఒంటరిగా ఎందుకు పోటీ చేయకుండా టీడీపీతో పొత్తు అంటగాగుతున్నారు, మరో 15 ఏళ్ళు పొత్తు అంటున్నారు, ఊడిగం చేయడానికి అంటూ కూడా రాసుకొచ్చారు సాక్షి దినపత్రికలో. సో అయ్యో బాబు, తమిళనాట ఫలించని చంద్రబాబు వ్యూహం. ఆయన ప్రచారాలు అన్ని నియోజకవర్గాల్లో 3వ స్థానానికి ఎన్డీఏ అభ్యర్థులు అంటే ఎక్కడికక్కడ కూడా ఇటు చంద్రబాబుని పవన్ని టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని మనం చూస్తూ ఉన్నాం. జగనే నయం, రైతులను ఆదుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జనసేన కార్యకర్త అధికారుల తీరుకు నిరసనగా బయటకు పంపేసిన పోలీసులు. కడప కలెక్టరేట్లో బైఠాయించిన జనసేన కార్యకర్త వెంకటయ్య అంటూ ఆ ఇమేజ్ని
పెట్టుకుని ఇక్కడ జగనే నయం రైతులను ఆదుకున్నారంటూ కూడా రాసుకొచ్చినటువంటి పరిస్థితి. సో ఏదేమైనా సాక్షి దినపత్రికలో ప్రధానంగా వచ్చినటువంటి వార్తలు ఇవి. ఇక మనం చూసుకుంటే కనుక ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉన్నటువంటి న్యూస్కి సంబంధించి మనం చూద్దాం. ఇక్కడ ఇంకో ప్రధాన వార్తల్లోకి వెళ్ళబోయే ముందు తెలుగులో తడబాటు, మాతృభాషలోనే ఎక్కువ మంది ఫెయిల్, హిందీ ఇంగ్లీష్లో మాత్రం అత్యధిక ఉత్తీర్ణత, ఆసక్తి కలిగిస్తున్న 10th ఫలితాలు అంటూ కూడా. మాతృభాష రానిదే ఏ భాష రాదు, ఏ భాషా పరిజ్ఞానాన్ని మనం నేర్చుకోలేము. సో ముందు ఒక పాటలో చెప్పినట్టుగా పరభాష జ్ఞానాన్ని సంపాదించు కానీ మాతృభాషలో సంభాషించు అంటారు. సో ఆ జ్ఞానం కూడా మనకు ఉండాలి. బట్ ఇక్కడ మనం చూసుకుంటే 10th ఫలితాల్లో మాతృభాషలోనే అమ్మ భాషలోనే అందరూ ఫెయిల్ అయిపోయారు లాంగ్వేజెస్లో. ఈసారి హిందీ ఇంగ్లీష్లో మాత్రం అత్యధిక ఉత్తీర్ణత వచ్చింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే 2వ పేజ్లో ఉంది, ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూసుకోవచ్చు. అదేవిధంగా వారంలో 5.20 లక్షల మందికి వెంకయ్య దర్శనం, ముందస్తు ప్రణాళిక, సమర్థవంతమైన క్యూలైన్ల నిర్వహణతో ఇది సాధ్యం అంటూ కూడా రాసుకొచ్చారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కూడా. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఉన్న హెడ్లైన్లు మనం చూసుకుంటే మమత కంచుకోటలో కమలం విజయం, తమిళ జన నాయగన్ దళపతి విజయ్, అసెంబ్లీ ఎన్నికల్లో 2 పెను సంచనాలు, జంజీ యువత మహిళలు రచించిన విజయాలు అంటూ కూడా రాసుకొచ్చారు. తమిళనాట అతిపెద్ద పార్టీగా విజయ్ టీవీకే, డిఎంకేకు పరాభవం, అన్నా డిఎంకేకు 3వ స్థానం, ద్రవిడ సిద్ధాంత స్థానంలో ప్రజాకర్షక మంత్రం, బెంగాల్లో మమతా బెనర్జీని చిత్తు చేసిన బీజేపీ, హిందూ ఏకత, ముస్లింల్లో చీలిక వ్యూహం సక్సెస్, దక్షిణ బెంగాల్లో కొన్ని చోట్ల బీజేపీకి ముస్లింల మద్దతు, ఉచిత వరాలతో కమలానికి ఓటెత్తిన మహిళలు, ఎమ్మెల్యే సీట్లలో స్టాలిన్ మమత పరాజయం, 100 చోట్ల ఓట్ చోరీ, అది అనైతికం అంటూ కూడా దీదీ చేసిన వ్యాఖ్యలు. కేరళలో ఎల్డీఎఫ్కు దెబ్బ, యూడీఎఫ్దే గెలుపు, అస్సాంలో హిమంత బిశ్వశర్మ హ్యాట్రిక్, పుదుచ్చేరిలో మళ్ళీ ఎన్డీఏదే అధికారం, 3 ప్రధాన రాష్ట్రాల అధికార పార్టీల ఓటమి అంటూ కూడా ప్రధానంగా రాసుకుని వచ్చారు. సో ఏదేమైనా నిన్న బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో మోదీ అభివాదం చేస్తున్నటువంటి ఇమేజ్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. గంగోత్రి నుంచి గంగాసాగర్ దాకా దేశంలో ప్రతి చోట కమలం వికసిస్తోంది. గంగామాత ప్రవహిస్తున్న ప్రతి చోట బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ సుపరిపాలన రాజకీయాలు ఘన విజయం సాధించాయి. ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. వారి కలల్ని ఆకాంక్షలను నెరవేరుస్తాం. ఈ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. తమిళనాడు, కేరళలో విజయం సాధించిన పార్టీలకు అభినందనలు. ఆ రాష్ట్రాల అభివృద్ధికి మా సహకారం కొనసాగుతుందంటూ కూడా ప్రధానమంత్రి మాట్లాడినటువంటి మాటల్ని మనం ఇక్కడ న్యూస్లో మనం చూస్తున్నాం. పరాజయ బాధితులు అంటూ కూడా మమతా, స్టాలిన్, పినరయ్ విజయన్ ఇమేజెస్ చూస్తున్నాం. విజయ సారథులు అంటూ కూడా సువేందు అధికారి, హిమంత బిశ్వశర్మ, అదేవిధంగా సతీషన్ ఇమేజెస్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సో 2 స్థానాల్లో పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా తిరుచి ఈస్ట్ కావచ్చు, పెరంబదూరు ఇక్కడ విజయం సాధించినటువంటి ఇమేజ్. ఇక అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే తలపతికి మద్దతు ఎవరు? తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్ 118 కావాలి, కానీ అక్కడ 108 స్థానాలు వచ్చాయి. సో ఇంకా ఆల్మోస్ట్ 10 స్థానాలు కావాలి. కాబట్టి దానికి సంబంధించి ఆయన ఎవరితో ముందుకు వెళతారనేది మనం చూడాలి. ఇక కూతవేడి దూరంలో ఆగిన టీవీకే, డిఎంకే, అన్నా డిఎంకేలతో కలవబోమన్న విజయ్. అంటే ఇక్కడ అన్నా డిఎంకే, డిఎంకేతో కలవమని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి ఆ 10 సీట్లతో ముందుకు వెళ్తారని మనకు చూడాలి. అదేవిధంగా ఇక్కడ త్రిష ఇమేజ్ నిన్నటి నుంచి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఆమె బర్త్డే కావచ్చు, తిరుపతికి వెళ్ళి ఉండొచ్చు. బట్ మరోవైపు విజయ అవకాశాలు విజయ్కి దక్కాలన్నట్టుగా కూడా కోరుకోవడానికి తిరుపతికి వెళ్ళారు. తర్వాత నిజంగా దాన్ని నిజం చేస్తూ తిరుపతి ప్రసాదాన్ని తీసుకుని ఆయన్ని కంగ్రాచులేట్ చేయడానికి మళ్ళీ ఆయన ఇంటికి రావడం అనేది మనం చూసాం. అదేవిధంగా కూతవేడి దూరంలో ఆగిన టీవీకే అంట కాగరు. అంటే ఇక్కడ డిఎంకే, అన్నా డిఎంకేలతో కలవబోరు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, డిఎంకేల మద్దతు కోసం డిఎండికేల మద్దతు కోసం చర్చలు జరుగుతున్నాయి. నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. విజయ్ త్రిషలకు సినీ ప్రముఖుల అభినందనల వెల్లువ. తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల వచ్చిన త్రిష తర్వాత ఆమె విజయ్ ఇంటికి వెళ్ళి అభినందించారంటూ కూడా వార్తకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూస్తున్నాయి. ఇక ప్రధానంగా ఫైటర్ జెట్స్ మేడ్ ఇన్ ఏపీ. పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ ప్లాంట్ 600 ఎకరాల ఏర్పాటుకు డిఆర్డీఓ ప్రతిపాదన. 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టే అవకాశం. ప్లాంట్లో 140 ఎయిర్ క్రాఫ్ట్ల తయారీ. ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం. పుట్టపర్తికి సంబంధించి మన న్యూస్ మనం చూస్తున్నాం. ఫైటర్ జెట్స్ మేడ్ ఇన్ ఏపీ. నిజంగా ఇది మంచి పరిణామం అని అనుకోవాలి. ఏరోస్పేస్ రక్షణ రంగాల్లో భారీ పెట్టుబడులతో ఏపీ దూసుకుపోతుంది. రాష్ట్రంలో మన దేశ 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ల తయారీకి రంగం సిద్ధమవుతుంది. యుద్ధ విమాన తయారీ కేంద్రాన్ని సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 600 ఎకరాలు ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించిన న్యూస్ కావాలంటే మిగతాది 2వ పేజీలో మనకి డీటెయిల్గా ఉంటుంది. అమరావతికి రాజమార్గం. అద్దంకి నుంచి 92 కిలోమీటర్ల మేర హై స్పీడ్ యాక్సెస్ కంట్రోల్ రోడ్. బెంగళూరు, చెన్నైలకు వేగంగా చేరుకునేలా NH16 విస్తరణ 6 నుంచి 12 ఏళ్లకు విస్తరించే అవకాశం.
4-5 చోట్ల ఎంట్రీ ఎగ్జిట్లు, టూ వీలర్లు ఆటోలకు నో ఎంట్రీ, 2 ఏళ్లలో పూర్తి చేసే లక్ష్యంగా కూడా దూసుకుపోతుంది. సో ఈ న్యూస్కి సంబంధించి అమరావతికి రాజమార్గం అంటూ కూడా రాసుకొచ్చారు. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్. ఇక వెలుగు దినపత్రికలో మనం చూసుకుంటే కనుక ఇక్కడ కూడా తమిళనాడులో విజిల్, బెంగాల్లో కమల్ అంటూ రాసుకుని వచ్చారు. దుమ్మరేపిన విజయ పార్టీ, దీదీ ఇలాకాలో చరిత్ర సృష్టించిన బీజేపీ, కేరళలో కాంగ్రెస్ కూటమి విజయం, అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్, పుదుచ్చేరిలో మళ్ళీ ఎన్డీఏ సర్కార్కే పట్టుమంటూ కూడా 4 రాష్ట్రాలు ఒక యూనియన్ టెరిటరీ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో కూడా సో ఒక్కొక్కరు ఏ స్థానంలో ఎంత మ్యాజిక్ ఫిగర్తో విన్ అవుతూ వచ్చారనేది రాసుకొచ్చారు. ఇక కాంగ్రెస్ ఖాతాలోకి మరో రాష్ట్రం, కేరళ గెలుపుతో సౌత్లో 3వ రాష్ట్రంలో పాగా. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్, ఇప్పుడు కేరళలో యూడీఎఫ్ సంచలనం. నెమ్మదిగా పుంజుకుంటున్నటువంటి కాంగ్రెస్ అన్న ఇదిలో మనం దీన్ని చూడొచ్చు. దానికి సంబంధించి రాహుల్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా ఇక్కడ చూస్తున్నాం. కేరళలో పనిచేసిన తెలంగాణ మోడల్, యూడీఎఫ్ గెలుపులో రేవంత్ వ్యూహం, కలిసి వచ్చిన సీఎం మంత్రుల ప్రచారం, ఇది స్ఫూర్తిదాయక విజయం అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇక్కడ ఒక ఇమేజ్ చూసుకుందాం. బెంగాల్లో బీజేపీ కార్యకర్తల సంబరాలు, నిజంగా అక్కడ గొంతు పెగిలే పరిస్థితి లేదు గతంలో, కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఖచ్చితంగా బీజేపీ విజయంతో కూడా అక్కడ జై శ్రీరామ్ అనే నినాదాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇద్దరు సీఎంల ఓటమి, స్టాలిన్, మమత. పశ్చిమ బెంగాల్లో మమత, తమిళనాడులో స్టాలిన్ ఓటమి పాల తర్వాత ఇమేజెస్ని మనం చూస్తున్నాం. వార్ మళ్ళీ షురు, యూఏఈపై ఇరాన్ క్షిపణి దాడులు, బుజైరా చమురు నిల్వ కేంద్రం వద్ద మంటలు, 3 భారతీయులకు గాయాలంటూ కూడా రాసుకొచ్చారు. సో వార్ ముగుస్తుంది అన్న తరుణంలో వార్ మళ్ళీ షురు అంటూ కూడా రాసుకొచ్చారు. సో అబుదాబికి సంబంధించి మనం చూసుకుంటే హర్మోజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు అబుదాబి న్యూస్ అక్కడ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మనం చూస్తూ ఉన్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్కు ప్రతిచర్యగా ఇరాన్ మళ్ళీ దాడులు మొదలుపెట్టింది. ఏప్రిల్ ప్రారంభంలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ పక్కన పెట్టి సోమవారం యూఏఈపై 4 క్రూయిజ్ క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడినటువంటి పరిస్థితి. దీనికి ఒక ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఇక ఆ తర్వాత మనం చూసుకుంటే కనుక విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై సిబిఐ విచారణ అంటూ కూడా రాసుకుని వచ్చారు. ఇక్కడ మనం మంత్రుల ఇమేజెస్ని పొన్నం కావచ్చు, అడ్లూరు లక్ష్మణ్ కావచ్చు, ఈ ఇమేజెస్ని మనం చూస్తూ ఉన్నాం. మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న మంత్రులు పొంగులేటి, పొన్నం, అడ్లూరి, వాక శ్రీహరి. సో సిబిఐ విచారణకు సంబంధించి కూడా ఆ న్యూస్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక తర్వాత మనం చూసుకుంటే కనుక బంగారం దోపిడీ దొంగలు మహారాష్ట్ర వైపు పరార్, గ్రామీణ ప్రాంతాల మీదుగా వెళ్ళిన దోపిడీ ముఠ, వచ్చిన దారిలోనే వెళ్తూ ఇప్పటికే రాష్ట్రం దాటిన గ్యాంగ్, నిందితులంతా పాత నేరస్తులుగా గుర్తింపు. మహారాష్ట్రలోని నందుర్బర్కు 4 టీమ్స్, సీసీ కెమెరాలు, మొబైల్ టవర్ లొకేషన్ ఆధారంగా కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. అతి త్వరలో వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఏదేమైనా కరీంనగర్కి సంబంధించిన పిఎంజీ జ్యువెలరీ ఇన్సిడెంట్కి సంబంధించిన దొంగలు మహారాష్ట్ర వైపు వెళ్తున్నట్టు కూడా వాళ్ళ అది విచారణలో తేలింది. సో ఇవి ప్రధానంగా ఇవాళ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తాంశాలు, వాటి విశ్లేషణ. తిరిగి రేపటి ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.